నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలుసుకుందాం శీర్షికలో లిప్స్టిక్ తయారీలో ఉపయోగించే కీటకం. లిప్స్టిక్ తయారీలో రంగు కోసం ఉపయోగించే కీటకం పేరు ఈరోజు మనం తెలుసుకుందాం. లిప్స్టిక్ తయారీలో రంగు కోసం ఉపయోగించే కీటకం పేరు కోచినియల్. ఈ కీటకం ఎక్కడ ఉంటుంది? కోచినియల్ అనేది చాలా చిన్న ఆకారంలో ఉండే ఒక పురుగు. ఇవి ప్రధానంగా మెక్సికో మరియు దక్షిణ అమెరికాలోని క్యాక్టస్ అనగా నాగజెముడు మొక్కలపై పెరుగుతాయి. దీని నుండి రంగు ఎలా తీస్తారంటే, ఈ కీటకాలను సేకరించి ఎండబెడతారు. ఎండిన కీటకాలను పొడి చేసి వేడి నీటిలో ఉడకబెట్టడం ద్వారా కార్మైన్ లేదా కార్మినిక్ యాసిడ్ అనే ముదురు ఎరుపు రంగు ద్రవాన్ని తయారు చేస్తారు. ఇది చాలా గాఢమైన మరియు సహజమైన రంగుని ఇస్తుంది. దీన్ని ఎందుకు వాడతారంటే, స్థిరత్వం కొరకు, అనగా కృత్రిమ రంగుల కంటే ఈ రంగు ఎక్కువ కాలం చెరిగిపోకుండా ఉంటుంది మరియు ఇది సురక్షితమైనది. ఇవి సహజమైనవి కాబట్టి కొందరికి ఎలర్జీ ఉండవచ్చు తప్ప ఇవి ఏమీ హాని చేయవు మరియు ఆహార పదార్థాల్లో మరియు సౌందర్య సాధనాల్లో వాడటానికి అనుమతి ఉంది. కేవలం లిప్స్టిక్ మాత్రమేనా? లేదు. ఈ కీటకాల నుండి తీసిన రంగును చాలా రకాల వస్తువుల్లో ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాలు, బ్లష్, ఐ షాడో మరియు నెయిల్ పాలిష్ మొదలగునవి. మరియు ఆహార పదార్థాలు, స్ట్రాబెర్రీ, పెరుగు, యోగర్ట్, జ్యూస్లు, క్యాండీలు మరియు ఐస్ క్రీముల్లో ఉపయోగిస్తారు. వస్త్రాలు అనగా బట్టలకు రంగు వేయడానికి వస్త్రాల పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. దీన్ని గుర్తించడం ఎలా? మనం కొనే వస్తువుల ప్యాకెట్ వెనుక పదార్థాల జాబితాలో అనగా ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఈ క్రింది పేర్లు ఉంటే అందులో ఈ కీటకాల రంగు ఉందని అర్థం: కార్మైన్, కోచినియల్ ఎక్స్ట్రాక్ట్, నేచురల్ రెడ్ 4, E120 అనగా యూరప్ ఫుడ్ కలర్ కోడ్. ఇటీవల కాలంలో చాలామంది వేగన్ లిప్స్టిక్లను ఇష్టపడుతుండటంతో ఈ కీటకాలకు బదులుగా బీట్రూట్ లేదా సింథటిక్ రంగులను వాడుతున్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన విజ్ఞాన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.